సో ఈ అంశం పైన చాలా మంది బీజేపీ నాయకులు మార్వాడి వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ఏమంటారు? జై విశ్వకర్మ. బీజేపీ గాని కాంగ్రెస్ గాని మార్వాడీలకు మద్దతు ఇస్తుందా ఇస్తలేదా మాకు అనవసరం. మేము మార్వాడికి గోబ్యాక్ అనట్లేదు. కేవలం మా విశ్వకర్మలో పంచవృత్తులు ఉంటాయి. మాయి కమ్మరి, ఒట్రంగి, కంచరి, కంసలి, శిల్పి. ఈ వృత్తులలో ముఖ్యంగా బంగారం పని, కార్పెంటర్ పని మొత్తము ధ్వంసమయ్యి ఆ మార్వాడీలు దోపిడీ చేసి మాకు పనిరాదు అన్నట్టుగా చిత్రీకరించి సార్ మేమే పెట్టుబడి పెట్టి చేస్తామని ఈ తెలంగాణ వాళ్ళకు పని రాదు అని చెప్పి పనులు దోచుకుంటున్నారు. కాబట్టి మేము మార్వాడి వృత్తి దోపిడీకి వ్యతిరేకం. ఇది మేము అనుకుంటాం. ఇదే అంశాన్ని మీరు ఏదైతే అన్నారో తెలంగాణ వాళ్ళకు పని రాదని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటారు. దానిపైన ఏమంటారు? మరి ఇక్కడ ఉండి తెలంగాణ వాదులు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే కొందరు హిందుత్వం అంటారు. మేము హిందువులమే, హిందుత్వంగా మేము హిందువులమే, మేము బీజేపీ పార్టీయే, మేము వేరే పార్టీ కాదు. కానీ ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మాకు. మా వృత్తులు దోపిడీ చేయడమే కాకుండా తెలంగాణ వాళ్ళు 1000-2000 వస్తే తాయి పంతర్ అనే మూర్ఖులకు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనకు ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? మన ఆత్మగౌరవం చంపేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటని నేను అడుగుతున్నా. చాలా మంది అనేక వృత్తులు ఇక్కడ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఓన్లీ మార్వాడి కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పనులు అమ్ముకునే వారు ఉన్నారు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. కాకపోతే మార్వాడి వాళ్ళ పైన ఎందుకు ఇంత అని ఇక్కడ బ్రదర్ ఒకటి గమనించాలి. ప్రతి వృత్తిలో మార్వాడి వ్యవస్థ ఉంది. మార్వాడి వ్యవస్థ లేనిది ఏంటంటే ఒక చికెన్ మటన్ తాళ్ళెక్కడం తప్పించి ప్రతి వృత్తిలో వాళ్ళు చొరబడ్డారు. ఇది ఒకప్పుడు నగరాలకు ఉండేది, ఇప్పుడు టౌన్లకు ఉండేది, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా విస్తరిస్తున్నారు. పల్లెటూళ్ళకు విస్తరించడమే కాకుండా 1000 రూపాయలు ఉన్న వస్తువుని ఇప్పుడు ఎకరం పొలము 10 లక్షలు ఉన్నదాన్ని 30 లక్షలు చేసి వాళ్ళ సొంతం చేసుకుని భూదోపిడి, ధనదోపిడి అన్ని. ఇంకొకటి అదే కాకుండా దోమాలు దందా చేస్తున్నారు వాళ్ళు. ఉదాహరణకు బ్రదర్ మీరు చైనా షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటాయి? పూర్తిగా రాజస్థాన్ చేతులలో ఉంటది. వాళ్ళే మేడ్ ఇన్ చైనా వస్తువులు వాడి మేడ్ ఇన్ ఇండియా అని మనకు చెప్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళందరూ ఒకటి గమనించాలి. 99% చైనా వస్తువులు అమ్మేది రాజస్థానీ మార్వాడీలు కాదా? ఈ రకంగా వృత్తి దోపిడి, ధనదాహం వాళ్లకు ఒక విలువలు లేవు, ఒక వాల్యూ లేదు. కాబట్టి మేము దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము విశ్వకర్మలం కూడా ఈ రోజు అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అన్న స్థాయికి వచ్చినాం. కాబట్టి మేము భిక్షాటన కార్యక్రమం తీసుకున్నాం. దీనికి పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకరించడం లేదు, ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఈ రోజు తెలంగాణ రావడానికి ఒక విశ్వకర్మ, తెలంగాణ రూపకర్త విశ్వకర్మ ఈ రోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది. మరి మమ్మల్ని ఎందుకు, మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం మాదేది కాదు. విశ్వకర్మ వృత్తులను కాపాడే వరకు మేము వదిలేది లేదు. జై విశ్వకర్మ.